అందరికీ నమస్తే. విజన్ అండ్ ఫౌండేషన్కి స్వాగతం. ఈరోజు కే యశ్వంత్ అంటే ఐడిపిఎల్ బాలనగర్లో ఉంటారు. మా బాబు చనిపోయి 2 ఇయర్స్ అవుతుంది కాలం చేసి. అంటే మన యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ వాళ్ళ అబ్బాయి పేరు మీద మన అనాథాశ్రమంలో వాళ్ళ అబ్బాయికి ఏమి ఇష్టమో అవన్నీ మన ఆశ్రమంలో వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి భోజనం పెట్టడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ పేర్లు ఏంటనేది మన శ్రీపతి గారు చెప్తారు. చనిపోయిన అబ్బాయి పేరు కె యశ్వంత్, వాళ్ళ నాన్నగారి పేరు కె వెంకటేష్, అమ్మ కె లక్ష్మి, ఇంకో అమ్మ ఉన్నారు, ఆమె పేరు కె విజయలక్ష్మి. అన్నయ్య కె మణికంఠ, కె గిరి సత్యనారాయణ, 2 అన్నలు. బాబు అందరికంటే చిన్నవాడింట్లో. బాబుకు ఒక అక్క ఉంది, అక్క పేరు డి నాగకనకదుర్గ, బావగారి పేరు డి మల్లేష్, అలాగే తనకు అల్లుడు ఉన్నాడు, అల్లుడి పేరు డి దక్షిత్ర. వీళ్ళు జీడిమెట్ల ఐడిపిఎల్ బాలనగర్ నుంచి మన ఆశ్రమానికి రావడం జరిగింది. అంత దూరం నుంచి వచ్చి మన అనాథాశ్రమంలో ఈ బాబు పేరు మీద మన ఆశ్రమంలో భోజనాలు పెట్టడం జరిగింది. అమ్మ, మీ బాబు మీరు ఉండగానే బాబు కాలం చేయడం అనేది తట్టుకోవడం చాలా కష్టం అమ్మ. ఎందుకంటే ఎంతో మనోవేదన ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఉండగానే కొడుకు చనిపోవడం అంటే చాలా బాధాకరమైన విషయం. అది మీరు మనోధైర్యంతో ఉండాలని అనుకుంటున్నాం, భగవంతుని కోరుతున్నాము. అలాగే మన విజన్ ఇండియా ఫౌండేషన్ యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు, ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, మనోధైర్యంతో ఉండాలని చెప్పేసి మీరు బ్లెస్సింగ్ ఇస్తారని కోరుతున్నాం. దయచేసి అలాగే మీరందరూ కూడా ఈ విధంగా వీడియోని చూస్తూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోశాను, ఈ చేతితోనే కాళ్ళు విసిగాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోశాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. మాకు దారి చూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా, మా భుజము తట్టిన చేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా, మేలు కొలిపిన గొంతు గాడని దురపోయేనా, మా బాధలను దాచ తోడుండే వాడివిరా, నువ్వుంటే బాగుండురా. ఓరయ్యో నాయనా, ఓరయ్యో ఈ చేతితోనే దిష్టి తీశాను, ఈ చేతితోనే ఎన్ను నిమిరాను, ఈ చేతితోనే నడక నేర్పాను, ఈ చేతితోనే బడికి పంపాను, ఈ చేతితోనే కాటికి పంపాలా, ఈ చేతితోనే మంటల గలపాలా.